పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయి. ఈ రాళ్ళ మీదకి వెళ్ళాలి, లేకపోతే పడిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ పడిపోయామంటే నాకు హెల్ప్ చేస్తాకి ఎవరు కూడా లేరు కొండ మీద. కానీ సిగ్నల్స్ అయితే ఫుల్గానే ఉన్నాయి అన్నమాట, ఫోన్ సిగ్నల్స్ అయితే. ఇక్కడ పొరపాటులో పడిపోయాను అనుకో, నన్ను హెల్ప్ చేయడానికి ఎవరు కూడా రారనమాట. నేను ఎక్కడ ఏ మూలలో నన్ను కూడా తెలీదు. అందుకని కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి, లేకపోతే చాలా పడిపోయే అవకాశాలు ఎక్కువనే ఉన్నాయి. ఇగో ఇప్పుడు మీకు ఇటు చూపిస్తారన్నమాట. ఇక్కడ చూపిస్తా, అక్కడికి వెళ్ళి చూపిస్తా నీకు ఆ కొండ ఎలాగుందన్నది. ఈ కొండ కానుకొనే ఉంది. ఆ కొండలు అయితే కనిపించడానికి కొద్దిగా అవకాశం లేదు చెట్లు మధ్యలో నుండి. చూస్తున్నారా, అగో ఈ కొండ కానుకొనే ఉంది. ఇది ఆ కొండ, ఇదో ఈ కొండ మొత్తం అదిగో ఆడదాకుంది. ఇది కొండ మధ్యలో అన్నమాట. పైన కొండ పైన ఎలాగుందన్నది మీకు ఒకసారి చూపిస్తాను, చూడవచ్చు. అసలు చూస్తున్నారా, అసలు కొండ అంటే ఇదిగో కొండ. నేను ఎంత హైట్లో ఉన్నానో అది కూడా అంత హైట్లో ఉందన్నమాట కొండ. మీకు ఇంకా కనిపించకపోవచ్చు, అటు సైడ్ పాపికొండ కనబడుతుంది, ఆ దూరంగా కనబడుతుంది పాపికొండ. అదిగో ఇది పాపికొండ అన్నమాట, దూరంగా కనబడుతుంది పాపికొండ. పాపికొండ యువతల చిన్న చిన్న ఊర్లు ఉన్నాయన్నమాట. నీకు ఆ ఊర్లు కూడా తర్వాత వీడియోలో ఏ ఊరికి ఆ ఊరు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. చూస్తున్నారా, ఇదిగో మొత్తం ఇది కొండనే, చెట్లు, అలాగే ఆకాశం. చెట్లు అయితే చాలా అరుదుగా ఉన్నాయి కొన్ని చెట్లు అయితే. ఇదిగో పెద్ద పెద్ద రాళ్ళు, అలాగే వెదురు పిడలు అన్నమాట. అంటే వెదురు ఇటు చూపించడానికి అయితే వ్యూ ఉంది, కానీ చెట్లు అయితే అడ్డంగా ఉన్నాయి. అక్కడికి వెళ్ళినా కూడా కనిపించేలాగా లేదు కొండ అయితే. సో మ్యాక్సిమం ట్రై చేస్తాను మీకు చూపించడం కోసం. లోయ కూడా ఉంది, లోయ, పెద్ద పెద్ద లోయలు ఉన్నాయి అన్నమాట. లోయ కూడా చూపిస్తాను అన్నమాట మీకు. ఇంకో లోయ, లోయ చాలా లోతుగా ఉన్నాయి, చూపిస్తాను. ఇంకా లోయ అన్నమాట. మీకు ఇప్పుడు చూపిస్తానన్నమాట క్లారిటీగా కొండలు ఎలాగున్నాయి అన్నది. ఒకదాని పక్కన ఒకటి చాలా అంటే చాలా బాగున్నాయి. ఇగో రాయిలు, ఏ మాత్రం అడుగు మిస్ చేసినా కింద పడిపోతాము. అప్పుడు మనం హెల్ప్ చేయడానికి ఎవరు లేరు నా పక్కన. ఫోన్ సిగ్నల్స్ అయితే ఉన్నాయి, కానీ నేను ఏ పక్కన ఉన్నదని కూడా ఎవరికి పూర్తిగా తెలియదు అన్నమాట. చూసుకోవచ్చు, ఇగో అది పాపికొండ, అది పాపికొండ. ఇదిగో నేనున్న ప్లేస్ నుండి ఇది నేనున్న ప్లేస్ కొండ అన్నమాట. నేనున్నది ఇప్పుడు మీకు ఆపోజిట్లో ఒక కొండ ఉంది, చూసారా. ఈ కొండ అక్కడ స్టార్ట్ అయిపోయి అలాగా అక్కడ దాకా పెరిగిపోయింది అన్నమాట. చూడొచ్చు, అగో అక్కడ దాకా ఉంది కొండ. అక్కడ నుండి అటు చూపించడానికి అయితే లేదు కొండలు. ఇగో కింద ఉన్నాయి కొండలు, కాకపోతే అంత క్లారిటీ అయితే కనిపించకపోవచ్చు. లోయనే, ఇగో లోయ. ఇక్కడ నుండి ఒక వ్యూ అని మీకు చిన్న పొలం అనేది చూపిస్తారన్నమాట. పొలాలు, మా ఊరు పక్క పొలాలు చూపిస్తారన్నమాట. ఇగో మీకు జూమ్ చేస్తున్నా, కనిపించకపోవచ్చు, కనబడకపోవచ్చు. అది పొలం అన్నమాట. దానికి ఆనుకొని ఊరు ఉందన్నమాట. ఊరు నా చుట్టుపక్కల ఎవరు లేదన్నమాట, చూసారనుకుంటా. ఇంకో అసలు కొండలో ఉన్నాను అనమాట. పైన కొండ హైట్లో ఉన్నా, చాలా హైట్ అంటే హైట్. అసలు చూసుకోవచ్చు, నాకు ఎదురుకుండా కొండ అది. నేను ఈ కొండలో ఉన్నా. అలాగే ఇది డౌన్ అనమాట. ఇంకో అటు సైడ్. ఇప్పుడు ఇటు సైడ్ ఎలాగుందో మీకు చూపిస్తాను. మొత్తం అదంతా
ఒక లోయలాగుంది. అటుపక్క కొండలు కనబడుతున్నాయి కానీ మీకు ఈ చెట్ల మధ్యలో కనబడకపోవచ్చు. సరే, ఇటు సైడ్ ఇప్పుడు మీకు లాస్ట్ లో మా ఊరు ఏ సైడ్ ఉందన్నది మీకు చూపిస్తాను అనమాట. నేను ఇప్పుడు మా ఊరు కాకుండా మా ఊరికి తూర్పు కొండ మీద మా ఊరు నుండి చూస్తే కనబడిపోద్ది కొండ కాకుండా నేను ఆ కొండకి తూర్పుకి ఎదురుగుంటా ఉన్నా ఆ కొండ మీద ఉన్నాను అనమాట. మీకు ఆ కొండ మీద ఉన్నాను నేను. ఇప్పుడు ఆ కొండకి తూర్పులో ఉన్నాను అనమాట, తూర్పు పక్కన. ఇప్పుడు నేను పడమరకి వెళ్ళిపోదాం. నేను ఏ పక్క అయితే ఎక్కువచ్చానో ఆ పక్కకి వెళ్ళిపోదాం. మళ్ళీ ఇటు పక్క అయితే ఎక్కువచ్చానో అటు పక్కకి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు మళ్ళీ. అక్కడ నుండి మీకు నా ఊరు ఉండే ప్రదేశం మొత్తం అటు పక్క ప్రదేశం ఎంత ఉందో అంత చూపిస్తాను. ఇలా వెళ్ళిపోవాలి. ఇదన్నమాట నేను ఇందాక వచ్చినది. ఇప్పుడు మనము ఇలా వెళ్ళిపోదాం కింద పక్కన. రాళ్ళు ఏమాత్రం మిస్ అయిందా పడిపోతాం. చాలా జాగ్రత్త నడవాలి. నాకైతే ఇది కొత్త ఏం కాదు, ఎప్పుడు నడిచేదే. అంటే మీకు చెప్తున్నాను అనమాట, ఇటువంటి కొండల్లోకి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా నడవాలి. ఇప్పుడు మీకు ఆ ప్లేస్కి వెళ్దాం. అక్కడ ఎలాగుంది అన్నది చూపిస్తాను అనమాట. చాలా జాగ్రత్త నడవాలన్నమాట. ఇక్కడ తప్ప ఎక్కడ బాగాలేదు ప్లేసు. ఇంకో మీకు అటు అసలు కింద ఏమీ కనిపించట్లేదు, ఒక తెల్ల మేఘంలా కనబడుతుంది. అదిగో కొండలు, ఆ కొండల కింద మా ఊరు ఉంది. ఇప్పుడు మా ఊరిని జూమ్ చేసి చూపిస్తాను మీకు. పాపికొండ వ్యూ అనమాట అది. ఇంకో పాపికొండ వ్యూ, అది మొత్తం పాపికొండ. మీకు అదిగో పాపికొండ కనబడుతుందా? మీకు జూమ్ చేసి చూపిస్తాను. అదిగో అక్కడ దాకా ఉంది అనమాట కొండ. అక్కడ దాని పక్కన అది కొద్దిగా లోయలాగా ఉంది కదా, ఆ కొండ పక్కన అక్కడే ఉంది గోదావరి అనమాట. అక్కడ గోదావరి ఉంది. అదిగో అది గోదావరి, అదేనన్నమాట పాపికొండ. నా వేలు కనబడుతుంది కదా, అది వేలు పక్కన అదిగో అక్కడ ఉందన్నమాట గోదావరి. ఆ కొండ సందులో చూపిస్తాను. అదిగో అదిగో అది కొండ, అక్కడికి లాస్ట్ అనమాట కొండ. దాని పక్కన అనమాట గోదావరి. దాని ఆ కొండ కింద ఆనుకొని ఉంది గోదావరి. మళ్ళీ అక్కడ నుండి స్టార్ట్ అయిపోతాయి అనమాట మళ్ళీ పాపికొండ. ఇంకో చూస్తున్నారా, అది పాపికొండ వ్యూ. ఇక్కడ క్లారిటీ కంటే చూపించడానికి అంత అనుకూలంగా లేదు. పక్కన చెట్లు, పెద్ద పెద్ద తుప్పలు ఉన్నాయి చెట్లెక్కి, అందువలన కొద్దిగా కనిపించడానికి అవకాశం లేదు. ఇగో మా ఊరు చూపిస్తాను. అదిగో అక్కడ కనబడుతుందా తెల్లగా, అది బిల్డింగ్లు అనమాట. అదిగో బిల్డింగ్లు, ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తాను. అదిగో బిల్డింగ్లు, అదేనమాట ఊరు. చెట్లు మొత్తం అడ్డుగా ఉన్నాయి. అదిగో తెల్లగా కనబడిపోతుందా? తెల్లగా కనబడిపోతున్నాయా? అయ్యే అదేనమాట మా ఊరు. అదిగో ఇప్పుడైతే ఇదిగో కొండ మీద నుండి చూపిస్తున్నాను, చూసేయండి. అదేనమాట తెల్లగా కనబడుతున్నాయి అలాగే బిల్డింగ్లు అనమాట మా ఊరు అనమాట అది. ఇప్పుడు మళ్ళీ ఇదే స్ట్రైట్కి వెళ్ళి దిగిపోవాలన్నమాట మా ఊరికి ఎదురుగుండా. కొండ పెద్ద బండరాళ్ళు, ఇంకా పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు మనం ఇలా వెళ్ళిపోవాలన్నమాట. ఏ మాత్రమే కాలు స్లిప్ అయిపోయినా చాలా దూరం వెళ్ళిపోతాం అనమాట పడిపోయి. ఏంటో తెలుసా మీకు? అడ్డగింజలు అంటారు వీటినే. ఇగో అడ్డగింజలు అంటారు. ఇక్కడ చాలా ఎంట అయ్యే
ఈ తీగలు కట్టుకొని ఉన్నాయి కదా ఇవంతా దానికి ఆ కాయ కాసే తుక్కు అనమాట. ఇగో కాయలు చూపిస్తాను. ఇగో కాయలు ఇలా పగిలిపోతాయి. ఇగో ఇగో ఇలా పగిలిపోతాయి. వాటి గింజలు అనమాట. ఇవి ఇందాక మీకు చూపించాను కదా, ఇగో గింజలు అడ్డ గింజలని వాటి చెట్టు చూపిస్తాను అనమాట. ఇక వాటి తొరగలు అనమాట. కాయలు ఇలా పగిలిపోతాయి. ఇలా దీని మీద అంతా ఉంటాయి గింజలు. అది చెట్టు చూపిస్తాను అనమాట. చెట్టు అంటే చెట్టు కాదు, అది ఒక తీగ అనమాట. ఇదిగో మొదలు చెట్టు తీగ మొదలన్నమాట. ఇదిగో ఇది మొత్తం తీగే. ఇదిగో మొత్తం తీగనే. అదిగో మొదలు అలాగుంది. ఇదిగో అలా ఎక్కేద్ది అనమాట. పైకి ఎక్కేసి కాయలు కాసేస్తాయి అనమాట పైన. ఇప్పుడు పువ్వు ఉంది వాటికి. ఇంకో ఊరు అయితే కనబడతలేదు. చెట్లు అంటే ఊరైతే కనబడతలేదు. చెట్లు అయితే అడ్డుగా ఉన్నాయి, చూసుకోవచ్చు. చిన్నగా కనబడుతుంది అనమాట. మా అయితే మీకు చర్చి కనబడుతుంది. అదిగో అది చర్చ్ అన్నమాట. ఇదిగో చర్చిని సింగిల్ గా ఒక ఇల్లు కనబడుతుంది. ఊరంతా అదిగో అక్కడ ఉంది. చెట్టు అడ్డుగా ఉంది. ఊరంతా అటు ఉంది అనమాట. మీకు చెప్పాను కొండ మీద నుండి చూపించాను, క్లారిటీ చూపించలేకపోయాను. మొత్తం పాపికొండ. చూస్తున్నారా? పాపికొండ ఒక సమానంగా ఉంది. పాపికొండ మీకు కొండ మీద నుండి చూపించాను. అక్కడ గోదావరి ఎక్కడ ఉంటది అన్నది. ఆ కొండ ఆనుకొని గోదావరి చూపించాను కదా, అక్కడ చూపించాను అనమాట. ఇదన ఇటు మా ఊరు. కాకపోతే చెట్లు అడ్డు ఉన్నాయి. జీడి తోట అనమాట. ఇది మా ఊరు వాళ్ళది. ఇది జీడి తోట. కొండ మీద దాకుంటది ఈ జీడి తోట. మా ఊరు నుండి ఇంత మీకు చూపించాను కదా కొండ అనేది మా ఇంటి మీద నుండి చూపిస్తాను అనమాట. టెరస్ మీద నుండి మీకు ఆ కొండ జూమ్ చేసి చూపిస్తాను అనమాట. నేను ఏ కొండ ఎక్కానన్నది మీకు ఇంటికి వెళ్ళాక అక్కడ నుండి జూమ్ చేసి చూపిస్తాను అనమాట. మా ఊరు నుండి కొండ చూపిస్తాను అనమాట. నే కొండ ఎక్కి చూపించాను మీకు అన్నది. చూశారు కదా, ఆ కొండ ఎక్కాను అనమాట. నేను ఇప్పుడు ఆ కొండ ఎక్కి మీకు వ్యూ మొత్తం చూపించాను అనమాట. అదిగో ఆ కొండ కూడా చూపించాను అనమాట మీకు. అది ఆ కొండ కూడా చూపించాను. ఆ కొండ అటు సైడ్ అటు కొండలు, ఇటు సైడు ఇది ఊరు. నెక్స్ట్ వీడియోలో చూపిస్తానమాట. ఇప్పుడైతే నేను ఆ కొండ అన్నది ఎక్కి దిగాను అనమాట. కొండ పైన ఎలాగుందన్నది కూడా మీకు చూపించేశాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి. ఉంటా, బాయ్.